తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. పాఠశాల అనేసరికి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తుంటాం. పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు, డిసిప్లిన్, రాబోయే భవిష్యత్తుకి మంచి బాటలు వేసేది కూడా అక్కడున్న ఉపాధ్యాయులు. అదేవిధంగా అక్కడ చదువు చెప్పే అట్మాస్ఫియర్ అంతా కూడా విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అలాంటి విద్యాలయాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే అసలు ఎవరికైనా ఎంత కోపం వస్తుంది చెప్పండి. సో ఇలాంటి సంఘటనే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం నీలకంఠాపురంలో ఉన్నటువంటి బాలుర ఆశ్రమ పాఠశాలలో అయితే మాత్రం జరిగింది. సో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో 10th క్లాస్ ఫేర్వెల్ పార్టీని నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులు, ఫేర్వెల్ పార్టీ అనేసరికి అందులో ముఖ్యంగా బాయ్స్ ఎలా ఆలోచిస్తుంటారు, ఫేర్వెల్ పార్టీలో డాన్స్ ఎరగదీయాలి, మనం ఇంకా తర్వాత ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంటారు కాబట్టి దీన్ని ఒక మెమరబుల్ మూమెంట్ గా మనం అందరం కూడా క్రియేట్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. అదే విధంగా ఒక మంచి ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి, ఇంకా ఫ్రెండ్స్ కి వీడ్కోలు చెప్తుంటుంటాం కాబట్టి సరదాగా వారందరితో మనం ఈ రోజైతే మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా అక్కడ జరిగిన అశ్లీల నృత్యాలు చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే విద్యా బుద్ధులు నేర్పాల్సిన పాఠశాల పరిసర ప్రాంగణంలో ఇలాంటివి జరగడం ఏంటి? 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అక్కడ ట్రాన్స్జెండర్స్ అశ్లీలంగా నృత్యం చేస్తుంటే విద్యార్థులు వారి యొక్క ప్రవర్తన అసలు ఎలా, మానసిక ఒత్తిడి వారి మీద ఎలా పడుతుందో కూడా తెలియకుండా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అదే విధంగా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పటికే మొబైల్ ఫోన్స్ కి అడిక్ట్ అయ్యి మొబైల్ ఫోన్స్ లో వచ్చే అశ్లీల కంటెంట్, అదే విధంగా పనికి మాలిన చెత్తంతా కూడా పిల్లలు చూడడం వల్ల వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని అయోమయ పరిస్థితిలో ఉన్నాం. ఆ గండం నుండి పిల్లలు ఎలా గట్టెక్కుతారా దేవుడా అనేసి ఇంకా ఆలోచిస్తున్నాం. అలాంటి సమయంలో విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు అంటే వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి విద్యార్థుల ముందు అశ్లీల నృత్యాలు జరుగుతుంటే వారి యొక్క మానసిక స్థితి, వారి యొక్క ఆలోచన విధానం రేపు రాబోయే ఫ్యూచర్ మీద ఎలా పడుతుందో, కనీసం ఇలాంటి ఆలోచన లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని కూడా అక్కడ అందరూ కూడా వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో విద్యార్థులు కూడా కేరింతలు కొడుతూ ఎవరైతే నృత్యాలు చేస్తున్నారో వాళ్ళని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కూడా నృత్యాలు చేయడానికి ఎగబడుతుంటే అమ్మో పిల్లల్ని చూస్తే ఇంకా భయం వేస్తుంది. అయినా పిల్లలకి అంటే తెలిసి తెలియని వయసులో ఉన్నారు, కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏంటి? పాఠశాల ప్రాంగణంలో విద్యకు సంబంధించి ఇంకేదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది కదా, కొన్ని విద్యార్థులే అక్కడ నృత్యం చేస్తే బాగుంటుంది కదా, కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటూ కూడా అందరూ మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా విద్యార్థి సంఘ నాయకుడు కూడా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నా పేరు బి రవికుమార్, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏదైతే కురుపాం మండలం నీలకంఠాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకి ఫేర్వెల్ డే పేరుతో ఈరోజు అనుచిత కార్యక్రమాలు చేయడాన్ని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా సమితి పూర్తిగా ఖండిస్తా ఉంది. ఈరోజు విద్యాబుద్ధులు నేర్పించవలసిన విద్యా సంస్థల్లో ఈరోజు అనుచిత కార్యక్రమాలు చేసి విద్యార్థుల్ని చెడు త్రోవను పట్టించడాన్ని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అలాగే హెచ్ఎం వార్డుని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా కోరుతా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి. అలాగే ప్రభుత్వం కూడా దీనిపైన శ్రద్ధ వహించి ఖచ్చితంగా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం కోరుతా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు చూసిన తల్లిదండ్రులు ఈ రోజు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు అది పబ్బులో, లాడ్జ్లో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు విద్యా సంస్థలు మారుస్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ కోరుతా ఉన్నాం. లేదు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.